ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. సో చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి సార్, చాలా వార్తలు ప్రచారాలు కూడా జరుగుతున్న పరిస్థితి. అసలు ధన్ఖడ్ రాజీనామాకు కారణాలు ఏంటి అనే దాని మీద నితీష్ను ఉపరాష్ట్రపతి చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అమలు చేసిన వ్యూహంలో భాగము అని చెప్పి కొంతమంది వాదన వినిపిస్తూ ఉన్నారు. జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరమే కారణం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అండ్ విపక్ష ఎంపీల నోటీసును స్వీకరించడంపై కేంద్రం చాలా గుస్సాగా ఉంది, అందుకే ధన్ఖడ్ రాజీనామా చేశారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. వైస్ ప్రెసిడెంట్ రాజీనామా మిస్టరీగా ఎందుకు మారాలి? వైస్ ప్రెసిడెంట్ రాజీనామా నార్మల్గా అయితే మిస్టరీగా మారకూడదు, అది పారదర్శకంగానే ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీలో ఏదైనా రహస్యంగా ఉండకూడదు. మిస్టరీగా మారటానికి కారణం ఏంటంటే ఆయన హెల్త్ రీజన్ సైట్ చేస్తూ రాజీనామా చేశారు. హెల్త్ రీజను 74 ఏళ్ళ వయసులో ఏదో ఒక హెల్త్ కంప్లైంట్ ఉంటుంది, ఆయనకు కూడా ఉంది. మార్చిలో ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 4 రోజుల పాటు గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్తో చెస్ట్ పెయిన్ వస్తే చేరాడు. అలాగే జూన్లో ఒక అఫీషియల్ ఫంక్షన్ ఉండగా ఫెయింట్ అయ్యాడు. బట్ దే ఆర్ నాట్ సీరియస్ హెల్త్ ఎలిమెంట్స్. అంటే హై ప్రెషర్ జాబ్ ఉంది, ఆయన హెల్త్ రీజన్స్ మీదనే రాజీనామా చేయాలంటే ఇంత సడన్గా ఇంత మిస్టీరియస్ కండిషన్లో, అది కూడా పార్లమెంట్ సెషన్ మొదటి డే హాజరై చాలా యాక్టివ్గా ఉండి సడన్గా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ గ్రౌండ్స్ అనేది సడన్గా మీకు 22 జూలై రోజే హెల్త్ ప్రాబ్లం రాదు కదా, అది కూడా రాత్రి 9 గంటలకు ప్రాబ్లం ఏం రాలే ఆయనకు. సో అందువల్ల హెల్త్ రీజన్స్ కారణం కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. అందరూ అనుకున్నారు నిజంగానే హై ప్రెషర్ జాబ్ కదా, హెల్త్ రీజన్స్ కూడా ఉండవచ్చు అని. కానీ బట్ కొన్ని గంటలు గడిచిన కొద్దీ క్లారిటీ వస్తుంది అది హెల్త్ రీజన్స్ కాదు అని. ఇక మరి మిస్టరీగా ఉండటానికి కారణం ఏంటంటే 4 o'clock అంటే ట్యూస్డే 4 o'clock మీకు 22 జూలై 4 గంటలకు ఆయన ఆఫీస్ నుంచి మీడియాకు ఒక న్యూస్ వెళ్ళింది, ఒక ప్రెస్ నోట్ వెళ్ళింది. అందులో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్ విల్ విజిట్ జైపూర్ రాజస్థాన్ ఆన్ వెనస్డే అని థర్స్డే కూడా అనుకుంటాను. సో అంటే క్లియర్గా ఆయన రాజీనామా చేసడం హెల్త్ రీజన్స్ వల్ల అనుకోనుండి ఉంటే 9/9/20 9:30కి ఆయన అనౌన్స్మెంట్ చేశారు రిజిగ్నేషను. 4 o'clock ఆయన కార్యాలయం ఆయన అనుమతితోనే రాజస్థాన్ పర్యటన నెక్స్ట్ డేనే ఉంది అని చెప్పరు. సో హెల్త్ రీజన్స్ ఉంటే నేను ఆయనకు ఒకవేళ ఆయన బయటికి చెప్పకపోయినా ఆయనకే తెలుసు కనుక నెక్స్ట్ డే రాజస్థాన్ వెళ్తాను అని తన ఆఫీస్ ప్రెస్ నోట్ను ఆయన అంగీకరించాడు కదా. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఆయన ఉదయం బిజినెస్ అడ్వైజరీ కమిటీ హాజరయ్యారు. ఈవినింగ్ 4:30కి మళ్ళీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ జరిగింది. అయితే జేపీ నడ్డా, కిరణ్ రిజిజు అంటే రాజ్యసభలో పార్టీ నాయకుడు నడ్డా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకపోతే అది నెక్స్ట్ డేకు వాయిదా కూడా వేశారు, అది కూడా ఆయనే వేశారు. సో అందువల్ల ఆయన చాలా యాక్టివ్గానే కనిపించారు. ఆయన మొదటి రోజు సభకు కూడా హాజరయ్యారు. అది కాకుండా ఇటీవల ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఫంక్షన్లో మాట్లాడుతూ ఐ విల్ రిటైర్ ఇన్ August 2027 అన్లెస్ దెర్ ఈజ్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్నాడు. అంటే నేను 2027 ఆగస్టులో రిటైర్ అవుతాను, ఈ లోపల దైవం గనక వేరే రకంగా నిర్ణయిస్తే తప్ప అన్నాడు. అంటే నేను ఏమైనా మరణిస్తే తప్ప 2027 ఆగస్టు వరకు నేనే ఉపరాష్ట్రపతిగా ఉంటాను అని కూడా అన్నాడు. ఇక ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటాడు? ఆయన పోనీ ప్రభుత్వానికి ఇటీవల ఆయనకు కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయని అంటున్నారు, కానీ ఆయన ఏమీ ప్రతిపక్ష మనిషి కాదు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షం పైన రోజు ఆయనే దాడి చేస్తూ ప్రభుత్వ నరేటివ్కు అనుకూలంగా మాట్లాడుతున్న నాయకుడు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఆయన సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలని రాజ్యాంగం నుంచి తొలగించాలి అని ఒక బీజేపీ నాయకుడు, ఒక ఆర్ఎస్ఎస్ నాయకునిలాగా ఒక దేశ ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఆయన మాట్లాడాడు. ఆయనకు తెలియదా సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగంలో అంతర్లీన స్వభావంగా ఉంది. 42nd అమెండ్మెంట్ ద్వారా దాన్ని ఇంప్లిసిట్ ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇదంతా ఆయన తెలియదు కాదు. తర్వాత పార్లమెంటరీ సావర్నిటీ, న్యాయ వ్యవస్థకి ఏంటి అధికారాలు అని ప్రశ్నిస్తూ వచ్చారు. అది కూడా బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు. కొద్దిగా డోసేజ్ ఎక్కువ ఉన్నది అని కంప్లైంట్ ఉండొచ్చు, ఓవర్ డోసేజ్ అని, బట్ అది కూడా బీజేపీ విధానానికి అనుకూలమే. ఎందుకంటే అది కిరణ్ రిజిజు కూడా అదే మాట్లాడాడు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని బీజేపీ అంగీకరించడం లేదు అన్నది అది బహిరంగమైన అంశం. అందువల్ల బీజేపీ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడుతున్న నాయకుడిని మరి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇటీవల కాలంలో ఆయనకు ప్రభుత్వానికి మధ్య ఏ రకమైన భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి? ఎందుకంటే గత డిసెంబర్లో ప్రతిపక్షాలు ఆయనను తొలగించాలి, జగదీప్ ధన్ఖడ్ తొలగించాలి అని అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సో అలాంటప్పుడు ఆయన ప్రతిపక్ష అనుకూలుడే కాదు. అప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సింది? సాధారణంగా జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాలపైన దేశ వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేస్తే ప్రధానమంత్రి సహజంగానే ఆయనను విష్ చేయాలి, కనీసం విష్ స్పీడీ రికవరీ అని చెప్పాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ 15 గంటల వరకు, అంటే 9:20కి 9:30 ఆ ప్రాంతంలో ముందు రోజు రాత్రి, అంటే జూలై 22 నైట్ ఆయన ప్రకటిస్తే మీకు, సో జూలై 21 నైట్ ప్రకటించాడు. సో జూలై 21 నైట్ ప్రకటిస్తే ఇప్పటి వరకు మీకు 15 అవర్స్ తర్వాత నిన్న ప్రైమ్ మినిస్టర్ 15 అవర్స్ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈవెన్ ఇప్పుడు రాజస్థాన్ ప్రకటన కూడా జూలై 21 4 PM వచ్చింది. సో వెడ్నెస్డే పర్యటిస్తారని. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రధానమంత్రి 15 గంటల తర్వాత రాజీనామా చేస్తున్న ఉపరాష్ట్రపతిని మీ ఆరోగ్యం కుదుటపడుగాక అని విషయాడు. అన్ని గంటలు తీసుకోడు మోడీ. సో మోడీ స్వభావం తెలుసు కదా, ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లకు బర్త్డే గ్రీటింగ్ కూడా చెప్పారు. సో ఒక్క బీజేపీ నాయకుడు కూడా వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ను కలవలే. నిజంగానే హెల్త్ గ్రౌండ్స్ అయితే కలిసి అంటారు. తర్వాత రాష్ట్రపతి వెంటనే దాన్ని ఆమోదించారు. ఆయన రాజీనామా కూడా ఇమీడియట్ విత్ ఎఫెక్ట్, అంటే అంత ఎమర్జెన్సీ, ఆయనకి ఏమైనా హార్ట్ అటాక్ రాలేదు కదా, లీవ్ పెట్టి కూడా ఉండొచ్చు, కానీ ఇమ్మీడియట్గా మరుక్షణం నుంచే తను రాజీనామా. అంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కూడా పదవిలో కొనసాగటానికి ఆయన ఇష్టపడలేదు, లేదా ఆయనను పదవిలో కొనసాగటానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందువల్ల ఈ సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూస్తే ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ మిస్టరీ బిహైండ్ హిజ్ రిజిగ్నేషన్. ఇది సాదా సీదా రాజీనామా కాదు. ఒక రకంగా ఆయనను పంపించారు, ఆయనను భుజం పట్టుకొని డోర్ బయటికి తీసుకెళ్లారు బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే అయితే దానికి కారణాలు ఏంటనేది అనేక ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. కానీ ఇది సాదా సీదా నిర్ణయము కాదు, ఆరోగ్య కారణాల రీత్యా చేసిన రాజీనామా కాదు. ఇది తప్పనిసరిగా దెర్ ఇస్ ఎ మిస్టరీ బిహైండ్ దిస్ రిజిగ్నేషన్ అనేది క్లియర్.